రవాణా శాఖ తరపున అనేక సంస్కరణలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రమాదాలకు కారణమైన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా ఆ కార్యక్రమంలో వారిని భాగస్వాములుగా చేస్తున్నామన్నారు. రవాణా, ఆర్టీసీ, పోలీసులు కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణలో పిల్లల నుంచి ప్రతి ఒక్కరికి రవాణా నిబంధనలు అవగాహన కలగడము, అదేవిధంగా రోడ్డు భవనాల శాఖ ద్వారా ఉన్నటువంటి ప్రమాద స్థలాలను గుర్తించి వాటిని మార్పు చేసుకోవడము, ప్రమాదాలకు కారణమవుతున్న అంశాల మీద చర్చ చేయడం ద్వారా వాటిని నివారించుకోవడము, లేదా ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తామని ప్రమాణం చేయడము, అంటే అనేక రకాలుగా చైతన్యపరిచే అంశాలతో పాటుగా ఇందులో ప్రజలందరినీ భాగస్వాముల్ని చేసి రవాణా శాఖ పరంగా వాహనాలకు సంబంధించినటువంటి నియమ నిబంధనలు, నియంత్రణలు, అనేక రకాల కార్యక్రమాలు ఇప్పటికే రవాణా శాఖ తరఫున అనేక సంస్కరణలు మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా సాంకేతికంగా ఉంటూ ఎక్కడ కూడా రోడ్డు నిబంధనలను లేదా ట్రాఫిక్ నిబంధనలను, యాక్సిడెంట్స్ లేకపోతే దానికి సంబంధించి అనేక రకాల సంస్కరణలు చేస్తా ఉన్నాం. మరి వాహన కాలుష్యానికి సంబంధించి, పర్యావరణానికి సంబంధించి కూడా అందులో ఇంక్లూజన్ తీసుకొని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో గత 10 సంవత్సరాలుగా జరిగినటువంటి వాహన సారథి నుంచి మొదలుకొంటే ఈ 6 రోజుల్లో అన్ని ఉమ్మడి జిల్లాలు రవాణా శాఖ తరఫున, ఆర్టీసీ తరఫున, పోలీసులు అందరం కూడా కలిసి ఉమ్మడి జిల్లాల వారీగా మరి షెడ్యూల్ చేయడం జరిగింది. అందరం కూడా వెళ్లి అక్కడ ఉండేటువంటి డిపార్ట్మెంట్ పరంగా కూడా రివ్యూ చేసుకొని మేమందరం కూడా ట్రాఫిక్ సంబంధించినటువంటి ఈ అలైవ్ గాని రోడ్ సేఫ్టీ ఇష్యూ లోపల ప్రజలను ఏ విధంగా భాగస్వామ్యం చేయగలుగుతామో చేసే విధంగా కార్యాచరణ తీసుకుంటాం.